వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. మోదీ అమిత్ షాల నియంతృత్వ ధోరణి వల్ల దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ హెచ్చరించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. 4వ తరగతి చదివిన మోదీకి విద్యార్థుల కష్టాలు ఏం తెలుసని ఎద్దేవా చేశారు. ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని పరామర్శించడానికి వెళ్లిన సోనియా గాంధీని కూడా పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించలేదు. నిన్న మధ్యాహ్నం వరకు అకస్మాత్తుగా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఈరోజు ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది విజయవాడ. 3-4 అంశాలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో రావడం జరుగుతాం. మొదటిది, మోడీ అమిత్ షాల నియంత పోకడలు. నియంతలాగా ఉన్నారు వాళ్ళు ఈరోజు భారతదేశానికి. రెండవది, భారతదేశ రాజ్యాంగం గాల్లో కలిసిపోయేటట్టుగా ఉంది. మూడవది, ఈ రైటర్లు నిన్న స్ట్రైక్ చేశారు కొన్ని వేల మంది డాక్యుమెంట్ రైటర్లు. నాలుగవది, టూ వీలర్స్, మోటార్ బైకులు, స్కూటర్లు, ఇథనాలు. నిన్న ఢిల్లీలో విద్యార్థుల గొంతు పైన కాలు పెట్టి తొక్కడం జరిగింది పోలీసులు. నేను గత 60-70 సంవత్సరాల్లో ఇటువంటి దాన్ని మనం వినలేదు, చూడలేదు. విద్యార్థులు న్యాయం చేయండి మాకు అని అడిగేదానికి వస్తే పోలీసులు వాళ్ళని కొట్టడం, రక్తాలు పారాయి నిన్న పార్లమెంటు ముందు. మరి అంతేకాదు, వాళ్ళు అరుస్తుంటే వాళ్ళ గొంతు పైన బూటు కాళ్ళు పెట్టారు పోలీసులు, బీజేపీ పోలీసులు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవది, ప్రతిపక్ష నాయకుడు ఇందిరాగాంధీ మనవడు ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తప్పేముంది అక్కడ? వెళ్ళి అక్కడ ధర్నాలో కూర్చున్నాడు. ఆయన కాళ్ళు చేతులు కట్టేసి కట్టలేదు కానీ లాక్కొని పోయారు పోలీసులు. వీడియోలో మేము చూసాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇందిరాగాంధీ మనవరాలు ప్రియాంక గాంధీ, ఆమెను తీసుకోపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేది ఏంటి? ఏమి తప్పు చేసింది ఆయమ్మ? ఊహించకుండా రాత్రి 10 గంటలప్పుడు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్ పోయింది. పోలీస్ స్టేషన్ పోతే మీరు వచ్చేదానికి లేదు, పోలీసులు అడ్డుకున్నారు. నేను రావాలా నా కూతురు దగ్గరకు అని అంటే వాళ్ళు రానివ్వలేదు. దాదాపు ఒక అరగంట బజ్జంలు ఆడుకున్న తర్వాత నియంతలు వదిలిపెట్టారు బయటకు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎప్పుడు కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి దుశ్చర్య జరగలేదు. విద్యార్థులు, వేల మంది విద్యార్థులు వస్తే వాళ్ళని కొట్టడాలు మామూలు కాదు. ఇది దుర్మార్గం, దౌర్భాగ్యం, భారతదేశానికి పట్టినటువంటి చీడ. భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా అమిత్ షా, మోడీలు చేస్తున్నటువంటి దుశ్చర్యలు. భారత రాజ్యాంగం అసలు మీకు చెప్పటం లేదు. నేను పూర్తిగా మనసిప్పి మోడీ గారికి ఇంగ్లీషు ఒక్క ముక్క మాట్లాడలేడు. మీరందరూ మాట్లాడగలరు. ఆయనకు ఒక్క ముక్క చదవడం, ABCDలు రావు, తెలియదు ఆయనకి. చదువుకున్నది 4వ తరగతి, 1, 2, 3, 4. భారత రాజ్యాంగం అంటే ఆయనకు తెలియదు. భారత రాజ్యాంగాన్ని ఆయన ప్రధానమంత్రి, గొప్ప ప్రధానమంత్రి చదవలేడు. అమిత్ షా చదువు సంగతి నాకు తెలియదు, ఏం చదివాడో. వీళ్ళిద్దరు కలిసి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే జూలై 20వ తేదీ సమావేశాలు ఏర్పాటు చేశారు. భారతదేశం 2 ముక్కలయ్యే ప్రమాదంలో ఉంది.
ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినట్టుగా డివైడ్ అయ్యే అవకాశాలు పూర్తిగా కనపడుతున్నాయి. మరి ఎందుకు ఆంధ్ర తెలంగాణలు డివైడ్ అయినాయి? ఎక్కువగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిన్నదిగా ఉన్నటువంటి తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్న నాయకులంతా అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. తెలంగాణ వాళ్ళు ఇష్టపడలేదు, ఉద్యమం మొదలైంది. అదే పరిస్థితి రాబోతా ఉంది. 500 లోక్సభ స్థానాలు రాబోతున్నాయి ఉత్తర భారతదేశానికి. దక్షిణ భారతదేశానికి 300 దాదాపుగా వస్తున్నాయి. పూర్తి అధికారం ఉత్తర భారతదేశం తీసుకోబోతుంది. ఉత్తర భారతదేశంలో నాయకులు శాసించబోతున్నారు దక్షిణ భారతదేశాన్ని. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆయనకు కూడా ఇటువంటి ఆలోచనలు ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వస్తే సమతుల్యతను ఆయన పాటించాడు. 543 అన్నాడు. 543తోనే సాగిపోయింది భారతదేశం. ఇప్పుడు అర్జెంట్ ఏం అవసరం వచ్చింది? దేశం ప్రమాదంలో ఉంది. నియంత పోకడలు కనిపిస్తున్నాయి. మోడీకి అసలు చదువు రాదు, చదవలేడు. అటువంటి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అయినటువంటి ప్రధానమంత్రి దేశాన్ని పాడు చేస్తున్నాడు. ఎక్కడ విద్యా ప్రమాణాలు పడిపోయినాయి. చదువుకునే దానికి నీట్ ఎగ్జామ్ రాస్తే నీట్ ఎగ్జామ్లో లీక్లు ఎందుకు వచ్చాయి? మీ ప్రభుత్వం ఒక్క బలహీనతలు బాగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు ధ్వంసం అయిపోయినాయి. విదేశాంగ విధానం ధ్వంసం అయిపోయింది. భారతదేశం అష్ట కష్టాల్లో ఉంది. దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఈ రోజు ప్రతి పౌరుడి పైన 150 కోట్ల మంది ప్రజల పైన ఉందని తెలియజేస్తూ వీళ్ళ రాసినటువంటి డాక్యుమెంట్ రైటర్లు వాళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు గారు విశాల హృదయంతో పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కష్టాలు పడుతున్నారు. వాళ్ళ జోలికి ఎందుకు పోతావయ్యా? నువ్వు చేయాల్సింది చాలా ఉందయ్యా. కరోనాను ముందు ఆపవయ్యా. గుంటూరులో కరోనాతో చనిపోయారు 4. అది ఆపవయ్యా. ఇది ఎందుకయ్యా? ఓ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీకి ప్రయాణం అయినట్టున్నారు. మరి చివరిలో ఇథనాల్ దాదాపు 20 కోట్ల మోటార్ బైకులు, స్కూటర్లు భారతదేశంలో ఉన్నాయి. వీటికి మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్రోల్ పోసేది. ఇప్పుడు పెట్రోల్లో కొత్తది కలుపుతున్నారు, తప్పు చేస్తున్నారు, ఇథనాల్ అనేది. దీనివల్ల మోటార్ ఇంజన్లు అన్ని ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంజన్లు నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆచితూచి చేయాలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మనకి నియంత్రణ పాలన చేస్తుంది కదా, ప్రజలు దాన్ని ఆర్టికల్ 32 ప్రకారంగా ఎదుర్కోవచ్చు. అయ్యా, ఆర్టికల్ 32 ప్రకారంగా ప్రజలు దాన్ని వ్యతిరేకించవచ్చు. అంటే ప్రజలు బ్రహ్మాస్త్రంగా ఆర్టికల్ 32 వ్యతిరేకించవచ్చు.